ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా వస్తున్నటువంటి మా యొక్క పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి వైద్యాన్ని ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల వీడియోలు యూట్యూబ్లో ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మొక్కల పట్ల చాలామంది అవగాహన తెచ్చుకొని అనుభవంలో చేసుకున్నారు. మాకు కూడా ఫోన్లు చేశారు, చెప్పారు మీరు చెప్పినటువంటి వైద్యం మేము ఉపయోగించుకున్నాం, బాగుందని. కాబట్టి సంతోషం. కాబట్టి చాలామందికి అంటే కొన్ని రకాల వ్యాధులకు అసలు మెడిసిన్ అనేది లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అంటే అవి ఇంకా వాళ్ళని లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతూ మరణానికి గురి చేసేటటువంటి వ్యాధులు కొన్ని ఉన్నాయి, భయంకరమైన వ్యాధులలో. అందులో ఒకటైనటువంటి హెచ్ఐవి అనేటటువంటి ఒక వ్యాధి. దానివల్ల అసలు ఆ వ్యాధి రావడానికి కారణం ఏమిటంటే కొంతమంది మనకు ఎట్లా అంటే అనుకోకుండా వాళ్ళు వేరే పరాయి స్త్రీతోనో లేకుంటే కొంతమంది స్త్రీలు పరాయి పురుషునితోనో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఆ యొక్క వ్యాధి అనేది వ్యాపించడం జరుగుతుంది. కొంతమందికి అలాంటివి వాళ్ళకు అక్రమ సంబంధాలు లేకపోయినా, ఎవరితో కలవకపోయినా లైంగికంగా బ్లడ్ మార్పిడి ద్వారా రావచ్చు. ఏదైనా కానీ కొంతమంది ఇంజెక్షన్ల వల్ల ఎన్నో రకాల కారణాల వల్ల వాళ్ళకు కూడా అది వ్యాధి వచ్చిందనేది కూడా వాళ్ళు గుర్తుపట్టలేరు. అలాంటి హెచ్ఐవి అనేటటువంటి ప్రాణాంతకమైనటువంటి ఒక వ్యాధిని మనం అరికట్టడానికి, ఆ యొక్క వ్యాధి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వ్యాధి మనకు ఉన్నా కానీ మనిషి ఆరోగ్యంగా అసలు అతను హెచ్ఐవి పేషెంటా అనేలా కూడా మనం అసలు గుర్తుపట్టలేము. అంటే మనిషికి జబ్బు ఉన్నా కానీ ఆ యొక్క వైరస్ ఉన్నా కానీ బాడీలో మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ఈ యొక్క మూలిక ఆ యొక్క వ్యాధిని అద్భుతంగా నివారణ చేయగలిగేటటువంటి ఒక మొక్క ఉంది. ఆ యొక్క మొక్క ఏమిటంటే మనకు ఈ యొక్క మొక్క ఎక్కువగా తేమ ప్రదేశాలలోనే ఎక్కువగా దొరికేటటువంటి మొక్క. ఆ యొక్క ఏమిటంటే అడవి పల్లేరు అంటారు. అడవి పల్లేరు. ఈ అడవి పల్లేరు మనం ఎలా గుర్తించాలి అంటే, ఈ యొక్క అడవి పల్లేరు దీని యొక్క పూలు వచ్చేసి పసుపు రంగులో ఉంటాయి. దీనికి ఈ విధంగా కాయలు వస్తాయి. ఈ విధంగా కాయలు ఉంటాయి. దీనికి ఈ కాయకు 4 ముళ్ళులు ఉంటాయి. ఇట్లా కాయకు ముళ్ళులు, అదేవిధంగా వేరు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు ఎక్కువగా ఈ చెరువులు కానీ నదులు కానీ ఎక్కడన్నా తేమ ఉండే ప్రదేశాలలో ఇసుక నేలలలోనే ఎక్కువగా పుడుతుంది. కాబట్టి ఈ యొక్క మొక్క దీని యొక్క గుణం ఏమిటంటే బంక ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మొక్కలో జిగురు ఒక బెండకాయ నుంచి జోమ్ ఏ విధంగా వస్తుందో బంక గమ్ములాగా, ఆ విధంగా దీని యొక్క గాలి మనకు కండ్లకు తగిలితే కూడా కండ్లు కూడా ఏదో మస్కలాగా మొబ్బులాగా వస్తాయి అన్నమాట. కాబట్టి చాలా బలమైన మొక్క. మనిషిని 100 రకాల జబ్బులను నయం చేసేటటువంటి శక్తి ఈ యొక్క మొక్కకు ఉంది. మనిషి ఎలాంటి వ్యాధి ఉన్న వాళ్ళైనా కానీ ఈ యొక్క మొక్క ఉపయోగించుకోవడం వల్ల వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. వ్యాధి నుంచి శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా పనిచేసేటటువంటి యొక్క అడవి పల్లేరు అనేటువంటి మొక్క మనకు ఈ విధంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో పేర్లు వేరే విధంగా పిలుచుకుంటారు. మా ప్రాంతంలో పిలిచేటటువంటి యొక్క మొక్క పేరు అడవి పల్లేరు. కాబట్టి ఈ యొక్క అడవి పల్లేరు మొక్క ఈ విధంగా మనం సేకరించుకోవాలి. ఈ యొక్క అడవి పల్లేరు మొక్క ద్వారా మనము ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ముందుగా ఈ అడవి పల్లేరు యొక్క ఆకులతో ఔషధం తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తాను, చూడండి. అయితే మనము ఇప్పుడు ఈ అడవి పల్లేరు యొక్క ఆకులను మనం తీసుకోవాలి. ఈ యొక్క అడవి పల్లేరు ఆకులు మనం ఈ యొక్క మొక్క తెచ్చేటప్పుడు అన్ని మొక్కల్లాగా కాదు ఈ మొక్క. ఎందుకంటే మనకు దొరికే కొన్ని మొక్కలు మనం ఏం చేస్తామంటే తెచ్చుకుంటాము, నీట్గా కడిగి ఉపయోగించుకుంటాం. ఇది ఎట్లా అంటే ఎక్కడన్నా కానీ ఈ యొక్క మొక్క ఉన్నప్పుడు మట్టి లేని ప్రదేశాలలో తెచ్చుకోవాలా.
నీట్గా శుభ్రంగా ఉండే ప్లేస్లలోనే, ఎందుకంటే ఇసుకలలోనే ఉంటుంది కాబట్టి ఇసుక ఉండే ప్రదేశాలలో ఎక్కువగా దుమ్ము ధూళి ఉండదు. ఒకవేళ అట్లా ఏమైనా ఉంటే కూడా బాగా నీట్గా ఉండే ప్లేస్లలోనే తెచ్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క మొక్క కడగడానికి మనకు రాదు, ఎందుకంటే కడిగినామంటే మొత్తం బంక దీంట్లో ఉండే బంక అంతా కారిపోతుంటుంది. కాబట్టి జిగురు చేతులన్నీ బంక జోమ్ అయిపోయి అంతా అసలు పట్టుకోవడానికి కూడా వీలు కాదు. కాబట్టి ఈ యొక్క మొక్కలో ఉండే బంకనే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ యొక్క బంక ఇంపార్టెంటు. కాబట్టి ఈ యొక్క ఆకులతో మనం ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని సేవించే విధానం ఎట్లా అంటే, ముందుగా దీని యొక్క ఆకులను మనం తీసుకోవాలి. ఆకులు, కాయలు కూడా తీసుకోవచ్చండి. కాయలు కూడా ఇంపార్టెంటే. ఇట్లా కాయలు కూడా తీసుకోవచ్చు. మొత్తం కొమ్మ, కాయలు అన్నీ. వీలైతే వేరు కూడా వేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను ఉదాహరణకి. ఈ విధంగా తీసుకొని నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు మీరు ఎంత తాగాలనుకుంటే డైలీ మామూలుగా మనం మోతాదు తీసుకోవాల్సింది డైలీ ఒక గ్లాసు. ఉదయం పరగడుపును తాగేది కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఈ విధంగా పోయాలి. పోసేసి ఇట్లా ఒక 5-10 నిమిషాలు ఈ విధంగా ఆకులు అన్నీ వేసి మనము పెట్టేసేయాలి. ఈ విధంగా ఇట్లా పెట్టేసి ఒక 5 నిమిషాల కల్లా కోడి గుడ్డులో సొన ఏ విధంగా అయితే గడ్డలాగా జోమ్ లాగా బంకలాగా వస్తుందో ఆ విధంగా తీగలు బంకలాగా జోమ్ టైప్లో ఈ యొక్క ఆకులో నుంచి మనకు వస్తుంది. అది మనం గమనించవచ్చు. చూడండి, వేసిన వెంటనే ఎంత స్పీడ్గా అది మనకు జోమ్ వస్తుందో. తీగలు చూసారా? నీళ్ళు అనేది దిగటం లేదు, వెంటనే ఒక తీగలాగా దారలాగా వస్తుంది. ఇది ఎంత బలం అంటే అసలు శరీరంలో తెల్ల రక్త కణాలను అద్భుతంగా ఉత్పత్తి చేస్తుంది. మనిషికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతి ఒక్క మనిషి దీన్ని ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషికి ఇప్పుడు రోగనిరోధక శక్తి, బలము చాలా ఇంపార్టెంటు. ఇగో బంక జోము కోడిగుడ్డు సోన కదా వచ్చినట్టనే. ఇట్లా జోమ్ వస్తుంది. ఈ యొక్క బంక అనేది మనకు శరీరంలో బలాన్ని ఇస్తుంది. ఇది ఒక్క జబ్బుకే కాదు, 100 రకాల రోగాలు, ఆడవాళ్ళ సమస్యలకు, మగవాళ్ళకు ఏర్పడేటటువంటి దాంపత్య సమస్యలకు, అదేవిధంగా శరీరంలో వేడికి, ప్రతి ఒక్క జబ్బుకు, ఎలాంటి వ్యాధికైనా కానీ ఉపయోగించుకోవచ్చు. చూడండి, పట్టుకోవడానికి కూడా చాలా అంత గట్టి అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి మనము. తీగలు వస్తుంది అంతా. బంక జోమ్ అనమాట. బెండకాయ జోమ్ ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. జిగురు బంక పట్టుకోలేమన్నమాట. కోడిగుడ్డు సొనలాగానే సేమ్గా. దీన్ని ఏం చేయాలంటే ఒక గ్లాస్లో పోసుకోవాలి. ఈ విధంగా జోమ్ బంకలా ఉంటుంది అనమాట. ఇందులో ఏం చేయాలంటే మనము ఒక చెంచా కండ చక్కెర కలకండ, ఒక స్పూన్ నిండా ఈ యొక్క మిశ్రమంలో కలపాల.
ఈ విధంగా చూడండి, ఇట్లా ఒక చిక్కటి పదార్థం, ఒక గమ్ము లాంటి పదార్థం వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే రోజు ఉదయం పరగడుపున, అంటే ఉదయం లేచి బ్రష్ చేయంగానే ఫస్ట్ ఎంటీ స్టమక్తో, ఇది చాలా బంక ఉంటుంది, తయారు చేసుకున్న వెంటనే తాగేసేయాలి. ఎక్కువసేపు పెడితే కూడా గడ్డ కడుతూ ఉంటుంది. కాబట్టి మొదటగా ఎవరైతే మొదలు పెడుతుంటారో స్టార్టింగ్ తాగే వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా ఏం కాదు, తాగొచ్చు. మనం కోడిగుడ్డు కదా పొడుచుకొని తాగితే ఎట్లుంటుందో జోమ్లాగా అట్లా ఉంటుంది, కానీ స్మెల్ ఏమి ఉండదు. కండ చక్కెర వేసుకుంటే తీపిగా ఉంటుంది, లేకుంటే కొద్దిగా బంక ఉంటుంది, అంతే తప్ప ఏం కాదు. దీన్ని మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ఎవరైతే హెచ్ఐవి సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారు ఆ యొక్క రోగం నుంచి వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి, అంటే రోగ నిరోధక శక్తి పెరగడానికి, తెల్ల రక్త కణాలు పెరగడానికి, ఎముకలు బలంగా ఉండడానికి, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, అంటే మనిషిలో ఉండే ప్రతి ఒక్క భాగం ప్రతి ఒక్కటి వాళ్ళకి యాక్టివ్గా పనిచేయడానికి, అన్నిటిని శరీరాన్నే కాపాడి వ్యాధిని కూడా నయం చేసేటటువంటి యొక్క దివ్య ఔషధము. ఈ యొక్క ఔషధాన్ని రెగ్యులర్గా మనం జ్యూస్ లాగా మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఉదయాన్నే లేవగానే పరగడుపున ఫస్ట్ ఇది తాగేసేయాలి. అది తాగిన గంట వరకు ఏం తాగకూడదు. ఉదయం సాయంత్రం మాకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది అనుకున్న వాళ్ళైతే 2 పూట్ల తాగితే చాలా బాగుంటుంది, ఆరోగ్యం తొందరగా మెరుగు అవుతుంది. వాళ్ళకు ఈ యొక్క ఔషధం తాగుతున్న నెల రూపంలో తెలిసిపోతుంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది. ఒకవేళ ఈ విధంగా మనకు రెగ్యులర్గా జ్యూస్ తయారు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, చేసుకోలేము అట్లా అనుకున్న వాళ్ళకు ఈ విధంగా చక్కగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మనము అడవి పల్లేరు పౌడర్, ఇది అంటే నీడలో ఆరబెడితే ఈ విధంగా ఇట్లా తయారవుతుందండి పౌడరు. నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఆ మూలిక తెచ్చి ఆకులు, వేర్లు, దాని కాయ మొత్తం సమూలం తెచ్చి నీడలో ఆరబెట్టి చూర్ణం తయారు చేసి ఈ విధంగా అవుతుంది. మా దగ్గర ఈ చూర్ణం కూడా లభిస్తుంది. ఈ యొక్క చూర్ణం అయితే మనం ఏం చేయాలంటే ఒక అర స్పూను, ఒక అర చెంచంత, ఇంత స్పూను ఉదయము సాయంత్రం 2 పూట్ల పరగడుపున తాగాల. ఈ విధంగా తీసుకొని వాళ్ళు కొద్దిగా వేడి వస్తువులు తగ్గించుకోవాలి. వేడి వస్తువులు అంటే ఏమి, టీ కానీ, చికెన్ కానీ, మందు తాగడం కానీ, కొద్దిగా ఎక్కువ ఏళ్ళ నుంచి ఉండి ఆరోగ్యం మరీ క్షీణించిన వాళ్ళైతే కొద్దిగా కొన్ని ఆయిల్ ఫుడ్డు, మాంసము, అంటే ఆ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి మళ్ళీ ముందు బాగా అవుతుందంటే మళ్ళీ అన్నీ తినొచ్చు. కాబట్టి స్టార్టింగ్ ఒక నెల 2 నెలలు కొద్దిగా పథ్యం బాగుండి మందు బాగా రెగ్యులర్గా వాడినట్టయితే వాళ్ళకు కంటి చూపు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. మెయిన్ మనిషికి ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు బాగా డెవలప్మెంట్ అయితే మనిషిలో కళ వస్తాడు, మనిషి వీక్ అయిపోయిన మనిషి కూడా బాగా బలంగా తయారవుతాడు. కాబట్టి ఈ యొక్క అడవి పల్లేరు అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క మొక్క మీ ప్రాంతంలో దొరికినట్టయితే తెచ్చుకొని దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఒకవేళ దొరకకపోతే మా ఫోన్ నెంబర్ ఉంటుంది, కావాలంటే కూడా నేను మీకు కొరియర్ ద్వారానే పంపిస్తాను. లేదు ఎవరైనా కలవాలా మాట్లాడాలనుకుంటే కూడా మాకు ఈ నెంబర్కి ఫోన్ చేసి వచ్చి సంప్రదించవచ్చు. ఈ యొక్క మొక్కని మీరు ఉపయోగించుకోండి. ఎవరైనా బాధపడుతున్నా, ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నా తెలియజేయండి. ఎందుకంటే మొక్కల వల్ల మనకు అనర్థం అయితే ఏం లేదు. ఎంత వాడే కొద్దీ దాని యొక్క బలం పెరిగి వ్యాధిని కూడా నయం చేసేటటువంటి శక్తి ఉంటుంది తప్ప అది వాడడం వల్ల మనిషికి ఇంకొక అనర్థం ఏదో మొక్కలు తిని కాలు చేతులు పడిపోతాయి, అదైతే ఇదైతే అని అంటుంటారు. మనం వాటిని భయపడాల్సింది ఏం లేదు. పూర్వంలో మొత్తం అంతా మూలికల మీదనే బతికింది మన పూర్వీకులు. కాబట్టి ఈ యొక్క మొక్కలను మనం ఉపయోగించుకోవాలా, ముందు మొక్క గురించి తెలుసుకోవాలా. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలండి.